హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చంద్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన సరికొత్త వీడియో, ఒక మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య కాలంలో కొంచెం పనులు ఉండడం వల్ల మన ఛానల్లో చాలా తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసాం. తప్పకుండా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మీకు ఇక్కడ కనిపించే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఉందా, మనం ఇక్కడ వీడియో చేయబోతున్నాం. కానీ ఇది గుడి గురించి అయితే కాదు. మనం చేసే వీడియో ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఎప్పుడో ఒక 5 years అబో, అంటే 5 years బ్యాక్ అనమాట, 5 to 6 years బ్యాక్ ఒక మంచి విషయం, ఒక మంచి క్రికెటరు ఒక మంచి పని చేశారు. అది కూడా మన జిల్లాలో మనకు దగ్గరగా. సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేయడం కోసం అయితే నేను ముందుకు వచ్చాను. మీరు చూసే ఈ బ్యాక్గ్రౌండ్, ఇది కొత్తగా కట్టిన గుడి అనమాట. ఇది బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో దీని గురించి అయితే మన వీడియో కాదు. సో ఇది ఎక్కడుంది అనే లొకేషన్ కోసం మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో నా బ్యాక్గ్రౌండ్ మీరు చూసారా? ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లో ఇక్కడ కనిపించే ఏదైతే రోడ్డు ఉందో, ఈ రోడ్డు మనకు డైరెక్ట్గా వెంకటగిరి, మధ్యలో వెంకటగిరి వస్తుంది. దీన్ని డైరెక్ట్గా తిరుపతికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు గూడూరు నుంచి తర్వాత మనకు నెల్లూరు వస్తుంది అనమాట. ఇది ఒక హైవే లాగా చెప్పొచ్చు, మినీ హైవే లాగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకైతే రోడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కనిపించే ఊరు ఏదైతే ఉంది, దీన్ని నెర్నూరు అని పిలుస్తారు. నెర్నూరు మీకు అర్థమైందా? ఇక్కడ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. నెర్నూరు కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ అయ్యింది. మీరు ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. చాలా అద్భుతమైన వీడియో. అది కూడా చాలా పీస్ఫుల్గా ఎంతో మంచిగా ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ వ్యూ మొత్తం కూడా. సో అదనమాట. సో ఇక్కడికి రావడానికి అసలైన కారణం ఏంటి అంటే, ఈ నెర్నూరు దగ్గరగా మనకు ఏముంటుంది అంటే ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ విలేజ్ని ఒక ప్రముఖ క్రికెట్లో అతని పేరు వింటేనే దేవుడు అని పిలుస్తారు. అతను మనకి ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే దత్తత తీసుకోవడం జరిగింది. ఆ విలేజ్ని అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఎలాగ మనకు ఈ విలేజ్ని దత్తత తీసుకొని ఎలాంటి ఫెసిలిటీస్ని వాళ్ళకి కల్పించారు అనేది మనం ఇక్కడైతే చూద్దాం. సో ఆ ఊరు పేరు ఏంటి అంటే పుట్టం రాజువారి కండ్రిగ. ఈ పుట్టం రాజువారి కండ్రిగ చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దిస్ వన్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. సో ఇది చూపించాలి. ఎలా మన క్రికెటర్ అలా ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మరి ఇంకొంచెం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఒక ఊరిని దత్తత తీసుకొని, సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే క్రికెటర్స్ కావచ్చు, వీళ్ళు ఊరి దత్తలు తీసుకొని డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. మంచిగా అందరూ కూడా ఒక ఉపాధి కలుగుతుంది అనమాట. ఇలాంటి వాటి కోసం అయితే మనం ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు ఈ పుట్టం రాజువారి కండ్రి ఎక్కడో లేదు, మన పక్కనే ఉంది. ఈ టెంపుల్ని దాటుకుంటే వెంటనే మనకు పుట్టం రాజువారి కండ్రి వచ్చేస్తుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ సెంటర్ ఒకటి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. అక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో అదే రోడ్డు, సేమ్ రోడ్డు. దీనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన ముందు అయితే మనకు ఈ పుట్టం రాజువారి కండ్రిగా ఉంది, చూపిస్తాను. సో అందరూ మనం లోపలికి వెళ్ళేసి అక్కడ కంప్లీట్గా మన వీడియో చూద్దాం. ఓకే, ఇది అన్నమాట రోడ్డు. ఈ రోడ్లో అలా వెళ్దాం అనుకోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే పుట్టం రాజువారి కండ్రిగా. మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను, కంప్లీట్గా వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మనకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తుందా బస్సు? అది వెంకటగిరి టు గూడూరు బస్ అనమాట, ఆర్డినరీ. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూస్తే మంచి పొలాలు, మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మామిడి చెట్లు అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మామిడి చెట్లు అయితే భయంకరంగా మామిడి చెట్లు అయితే ఉంటాయి. చుట్టూ మామిడి పళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు రోడ్ల మీదనే. అండ్ ఇదంతా నిమ్మ చెట్లు, నిమ్మ తోటలు, రకరకాల తోటలన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు పుట్టంరాజు కండ్రి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మీకు కనిపిస్తుందా? ఇదే మనం పుట్టం రాజువారి కండ్రిగా. ఇక్కడ వాటర్ కూడా, ట్యాంకర్ కూడా ఉంది. మీరు చూసారా? వాటర్ కోసం, ఊర్లోకి వాటర్ కోసం ట్యాంకర్ కూడా ఉంది. సో ఇది మనం వెళ్ళాల్సిన ఎంట్రన్స్. లోపలికి వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుందా? ఇదే పుట్టం రాజువారి కండ్రిగా, సచిన్ దత్తత తీసుకున్న ఊరు. ఓకే, సో మనమైతే ఎంట్రన్స్లోకి వచ్చేసాం ప్రస్తుతం. మీకు కనిపిస్తుందా? ఇదే లోపలికి వెళ్ళే ఆర్చ్. సో బ్యాక్గ్రౌండ్ చూడండి.
టెంపుల్ స్టార్టింగ్ మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఆంజనేయ స్వామి వాళ్ళ టెంపుల్ అనమాట. ఓకే, సో ఇది బ్యాక్ స్టార్టింగ్ అయితే లొకేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ప్రశాంతంగా కూర్చోడానికి అన్నీ ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకే, సో మనం ఇప్పుడు విలేజ్లోకి వెళ్దాం. విలేజ్లోకి వెళ్ళేసి చూపిస్తాను. సో మొత్తం అంతా చెట్లు బాగున్నాయి. పోదామా మనం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది. ఇదే అనుకుంటా పొంగూరు నారాయణ శిలాఫలకం. సచిన్ టెండూల్కర్ అని ఉంది దాని మీద పేరు, బట్ అది దాని మీద పాంప్లెట్స్ అవన్నీ కూడా అట్టిచ్చేసారు. లోపల ఇది వెళ్తున్నాం మనం. ఇది విలేజ్ హౌసెస్ ఇలా ఉన్నాయి. అక్కడ మనకు సామాజిక వికాస భవనం అని ఇచ్చారు, పుట్టం రాజువారి కంట్రీగా. అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాం. బిల్డింగు, కమ్యూనిటీ హాలు, బిల్డింగ్స్, క్రికెట్ గ్రౌండ్. ఏడ ఉంది క్రికెట్ గ్రౌండ్? లోపల ఉందా క్రికెట్ గ్రౌండ్? చెట్లు మలిసిపోయిండాలి మీరు బాగా. ప్రస్తుతానికైతే అంత ఉపయోగంలో లేదు ప్రజెంట్ అయితే. సరేలే. లోపల ఈ ఇంకా రోడ్, సీసీ రోడ్లు, కరెంటు, సీసీ రోడ్లు, పెద్ద ఆర్చి, అన్ని ఉపయోగం లేని పనులు చేసేసుకున్నాడు. అప్పట్లో తెలియని పరిస్థితి. సో ఇది మనము చూపిస్తాం ఇక్కడ చూడండి. గౌరవనీయులైన శ్రీ సచిన్ రమేష్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యులు వారి నిధుల సౌజన్యముతో సామాజిక వికాస భవనము, పుట్టం రాజువారి కండ్రిగా, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు. ఓకే, సో అసలు విషయానికి వస్తే, అసలు మ్యాటర్కి వస్తే, ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లా. ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఇది గూడూరు నియోజకవర్గం, పుట్టం రాజువారి కండ్రిగా అనమాట. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ సచిన్ టెండూల్కర్ అసలు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఈ ఊరిని దత్తత తీసుకోవడానికి కారణం ఏంటి? సో మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ ఊరినే సెలెక్ట్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి అని ఒక పాయింట్ తీసుకుంటే, అసలు ఈ మెయిన్గా ఈ ఊరినే దత్తత తీసుకోవడానికి గల కారణం, అప్పట్లో మనకు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్గా పనిచేసే రేఖా రాణి, ఒక జాయింట్ కలెక్టర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి సచిన్ గారిని ఒప్పించడం జరిగింది. ఎలా అంటే, ఒకసారి విమాన ప్రయాణంలో రేఖారాణి మరియు సచిన్ వాళ్ళు అన్యాక్సిడెంటల్గా కలుసుకోవడం, అలా అన్యాక్సిడెంటల్గా కలుసుకొని ఆమె రేఖారాణి ఈ ఊరిని దత్తత తీసుకోమని చెప్పి సజెస్ట్ చేయడం, మీరు ఇలాంటి ఆలోచన చేస్తే ఎలా బాగుంటుందా అని చెప్పేసి ఆమె చెప్పడం, దాంతో ఆయన కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే ఇక్కడ ఎవరైతే కలెక్టర్స్ ఉంటారో, జాయింట్ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ వెంటనే ఊరికి రావడం, మొత్తం అంతా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెక్ చేసుకొని వెళ్ళేసి వెంటనే ఇది ఇలా స్టార్ట్ చేయడం, పనులన్నీ స్టార్ట్ చేసి ఇక్కడికి ఇవన్నీ చేయడం జరిగిందనమాట. సో మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అనుకుంటే తప్పకుండా సచిన్ గారికి మీరు ఎంతైతే కృతజ్ఞతలు చెప్పుకోవాలో, అలాగే రేఖా రాణికి కూడా మీరు అంతే కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలని నేను దాని మీద చెప్తే, సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఇక్కడికి చాలామంది విలేకరులు వచ్చారు, పత్రిక వాళ్ళు వచ్చారు. ఇప్పటికి 2 సార్లు మనకు సచిన్ టెండూల్కర్ ఈ ఊరిని చూసి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి ఇవన్నీ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఈ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే, వాటర్ ట్యాంక్, ఆర్చ్, ఇలాంటి భవనాలు, క్రికెట్ గ్రౌండ్ లాంటిది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ క్రికెటర్కి సంబంధించిన ఒక గొప్ప లెజెండ్ ప్లేయర్ కాబట్టి క్రికెట్కి సంబంధించిన ఒక గ్రౌండ్ ఇలాంటివి డెవలప్ చేశారు. రోడ్స్, సీసీ రోడ్స్, లైట్స్, వాటర్, ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటిని తీసుకొని
వాళ్ళకి ఈ అడాప్ట్ చేసుకొని మొత్తం ఊరిని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఇలాంటి సదుపాయాలు కల్పించారనమాట. దాదాపు ఈ ఊరికి అతను వెచ్చించిన డబ్బులు ఎంత అంటే దాదాపు 2 కోట్లకు పైనే అతను అయితే దీనికి పెట్టడం జరిగింది. ఇక్కడికి రావడం కూడా అతను ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి వచ్చి సచిన్ ఈ ఊరిని దత్తత తీసుకొని ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇక్కడ కొన్ని పనులన్నీ చేయడం జరిగింది. అంతకుముందు చాలా మారుమూల ప్రాంతంలాగా ఉండేదన్నమాట. సో ఇక్కడున్న ప్రజలు వాళ్ళకి అలాంటి ఉపాధి లేదు. ప్రస్తుతం కూడా మేము కొంతమందితో మాట్లాడాం, వాళ్ళకి కూడా ఎలాంటి ఉపాధి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో దత్తత తీసుకున్న తర్వాత ఎవరైనా సరే మీరు ఏదైనా పనికి వచ్చేవి, ఒక ఫ్యాక్టరీనో సంథింగ్ ఏదైనా ఒక పని కల్పించడానికైతే ట్రై చేయండి. దానివల్ల చాలా వరకు పడే విధంగా అయితే ఉంటుందన్నమాట ప్రజలకి. ప్రస్తుతం ఇది నిరుపయోగంగా పడి ఉంది, ఎలాంటి ఉపయోగం లేదు. దీంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దీంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అంటే లైక్ ప్యాకాట్ తాగడం, మందు తాగడం, ఇట్లాంటి వాటికి ఇది నిరుపయోగంగా ఉంది. దీనికి పెట్టాల్సిన డబ్బులు అదే పేద ప్రజలకి ఒక ఏదైనా పనికొచ్చే పనులకి ఇచ్చడం వల్ల చాలా పడే అవకాశం ఉంటుంది. సో అది అన్నమాట. మనం ఇది చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఈ హాల్ అనేది ఒకసారి చూసేద్దాం రండి లోపలికి. అండ్ ఇంకొక విషయం, ఈ ఊర్లో దాదాపు 900 పైగా జనాలైతే ఉన్నారు, ప్రజలైతే ఇక్కడ నివసిస్తున్నారు. దాదాపు దాంట్లో 430 మంది పురుషులు ఉంటే 420 మంది ఆడవాళ్ళు ఉన్నారనమాట. సో ఈ నియోజకవర్గం మనకు గూడూరు నియోజకవర్గం కింద వస్తుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ అండర్లోనే ఇవంతా కూడా ఉందన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి అంటే మన స్టేట్ క్యాపిటల్ అమరావతికి దాదాపు ఒక 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది స్టేట్ క్యాపిటల్. అదే హైదరాబాద్కి తీసుకుంటే మీరు 430 కిలోమీటర్లు మనకి ఇక్కడ దీనికి రావడం కోసం ఉంటుంది. దీనికి రోడ్ మార్గం ఉన్నాయి అండ్ ఇక్కడికి రావడానికి మనకు ట్రైన్స్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మనకు రోడ్ మార్గం అయితే దీని దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నివసించే ప్రజలు ముఖ్యంగా వీళ్ళు మాట్లాడే భాష ఏంటి అంటే తెలుగు మాట్లాడతారు. కొంతమంది ఇక్కడ ఉర్దూ కూడా మాట్లాడతారు అనమాట. సో తెలుగు పీపుల్ అయితే ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగే ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వేసే పంటలు కావచ్చు, ఇక్కడ మెయిన్గా పండించే పంటలు కావచ్చు, అవి ఏంటి అంటే ఒకటి వరి ఎక్కువగా సాగు చేస్తారు. కానీ ఇక్కడ వరి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉండడం వల్ల వరి సాగు చేయడానికి అంత అవైలబిలిటీ సోర్సెస్ అయితే లేవు. కానీ వీళ్ళకి నిమ్మ తోటలు, దాంతోపాటు మామిడి తోట, ఇలాంటి మెయిన్గా వీళ్ళ ఆధారం బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఇక్కడికి వచ్చి బతకడం తప్ప వీళ్ళకి సొంతంగా ఎలాంటి సోర్సెస్ లేదు, డబ్బులు ఇన్కమ్ సంపాదించే సోర్సెస్ లేవన్నమాట. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళేసి చూపిస్తాము ఎలా ఉంది హాల్ అనేసి. పోదామండి. ఓకే, సో ప్రస్తుతం అయితే ఎలాంటి నిరుపయోగంగా లేదు, ఇది ఒక బంగ్లా లాగా ఉంది. మన మీద ఇక్కడ ఏదో చేద్దామని అయితే చేయట్లేదు ఈ వీడియో కంప్లీట్గా. జస్ట్ మనం తెలుసుకోవడం కోసం, అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి ఇది చేయడానికి అయితే కాదు. తప్పుగా అయితే వీడియోని తీసుకోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. డూ సబ్స్క్రైబ్ ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. చూడండి ఒకసారి సిచ్యువేషన్. ఇంత డబ్బులు పెట్టి దాంట్లో ఉపయోగం లేకుండా వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ షట్టర్స్ వేశారు. ఈ షట్టర్స్ అన్నీ కూడా షాప్స్ పెట్టుకోవడం కోసం చాలా బాగా పనికొస్తాయి, కానీ ఉపయోగం లేదు. ఇది బ్యాక్ సైడ్ బాగాలేదు. మనం ముందుకెళ్ళేసి ఒకసారి స్టార్ట్ చేసావా. చూడండి ఒకసారి విలేజెస్, హౌసెస్ అన్నీ దొరుకుతాయి.
కంప్లీట్ పుట్టం రాజువారి కండ్రిగా రైట్ వ్యూ లొకేషన్ మొత్తం. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లొకేషన్ ఆఫ్ పుట్టం రాజువారి కండ్రిగా. ఓకే బాగుంది. కోళ్ళు బాగున్నాయడా తీసుకోపోదామా కోళ్ళు? విలేజ్ ఇది మొత్తం తీస్తే మళ్ళీ బాగుండదు, ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ మీకు విలేజ్లు చూపించాలి, విలేజెస్ అంటే వాటి వాల్యూస్ ఏంటో. సో పద ఒకసారి. ఉండొచ్చు. ఏం కాదులేరబ్బా. సో ఫైనల్గా ఇదైతే కంప్లీట్ చేసేవాడు. మీరు లోపలికి వెళ్ళడానికి లేదు. సో మనం ఇట్లా గ్రౌండ్ కొన్ని చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడున్న హౌసెస్ ఇవి. మేము ఒకటే రోడ్ చూపిస్తున్నాం. ఇక్కడ మనకి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది, బట్ ప్రస్తుతం అయితే చెట్లు మలిచినాయి. సో చిన్న పోవాలి. కాలు నిలబెట్టాలి, టెక్కేసిన కాలు నిలబెట్టాలి. బాగానే ఉన్నాయి. హౌసెస్ కూడా డెవలప్ అవుతుంది. ప్రస్తుతం అయితే చెట్లు కింద ప్రశాంతంగా పడుకున్నారు జనాలు. సో ఇది పుట్టం రాజువారి కంట్రీగా. గో ఏదైనా కట్టిన హౌస్ ఏమన్నా మంచిగా ఉంటుంది. ఇది సరదాగా మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేయడం కోసం మేము బాగా తిరుగుతూ ఉన్నాం. ఓకేనా? గ్రౌండ్, దిస్ ఇస్ గ్రౌండ్. సచిన్ కట్టించిన గ్రౌండ్ చూపిస్తాం. ఇక్కడ ఉంది కదా, ఇదే గ్రౌండ్. ఇది అంగన్వాడి కేంద్రం. స్ట్రైట్ ఒక టెంపుల్ దగ్గర ఆఫీస్. ఇది అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల. లోపలికి వెళ్ళి చూపిస్తాం. రైట్ ఇక్కడ ఆగి చెట్టు కింద. ఓహో, ఇదొక రామాలయం. ఈ ఊర్లో నాకు నచ్చింది ఇదొకటి చెప్తాను. నాకు నచ్చింది బాగా రామాలయం. చూసారా ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. ఊరికి చివరిలో పెట్టారనమాట రామాలయంని. సూపర్. ఓకే, సో ఫైనల్లీ ఇంకొంచెం ముందుకు వచ్చాం. మీరు చూసారు కదా రోడ్ అన్నీ ఎలా ముందుకు వచ్చాం. ఎందుకంటే ఇక్కడ మనకు సచిన్ కట్టించిన క్రికెట్ స్టేడియం అంటే గ్రౌండ్ ఉందని చెప్పారు. గ్రౌండ్ చూద్దామని వచ్చాం. గ్రౌండ్లో చెట్లన్నీ మొలిచిపోయినాయి, అంటే చెట్లన్నీ వచ్చేసినాయి. పిచ్చి చెట్లన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి. ఎందుకు నచ్చలేదు నాకు కూడా. మీకు గ్రౌండ్ ఒకసారి చూపిస్తాను. ఏది కూడా ఎక్కువ రోజులు వాడకపోతే ఉపయోగం లేకుండా ఉండిపోద్ది అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకంటే ఈ ఊరు వాళ్ళకి కొన్ని నీడ్స్ ఇచ్చారు, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియనప్పుడు ఎవరు కూడా దాన్ని యూస్ చేయలేరు. సో మీకు ఇక్కడ కనిపించేవి ఏంటి అంటే స్కూల్స్ అనమాట. స్కూల్ మీరు చూసారా, స్కూలు ఇలా ఉంది. స్కూల్ పరిస్థితి. ఓకే, స్కూల్. బట్ చెట్లు మాత్రం మీకు చెప్తున్నా కదా, చెట్లు మాత్రం మామూలుగా లేవు. అసలు చాలా చల్లగా ఉంది. ఈ సమ్మర్ సీజన్లో చెట్లు ఎంత ఉపయోగమైంది మీకు ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఏసీల్లో అంత ఉండదు. ఏసీలు ఎక్కువ వేసుకోవద్దు. ఏసీ వేసుకుంటే CFCS గ్యాస్ వస్తాయి బయటికి. ఇట్స్ అ కాజ్ ఫర్ ద క్యాన్సర్స్ అండ్ లైక్ దట్. మీకు తెలుసు మెడికల్ పర్పస్ ఎలా ఉంటుందో. అండ్ ఇది మురికి మరుగుదొడ్లు అన్నమాట. ఇక్కడ ఇచ్చారా, ఇదే మరుగుదొడ్లు. ఇవన్నీ చెట్లే. అక్కడ కనిపించేది వసతి గృహం అనమాట, అంటే కిచెన్ అండ్ డైనింగ్ హాలు. అంత దూరం పోలేంలే చెట్లలో. ఓకే,
అండ్ ఇది మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది మొత్తం ప్లే గ్రౌండ్ అనమాట. ఇది మొత్తం ప్లే గ్రౌండే. ఓకే, అది ఓకే, ఇక్కడ చూపిస్తా. మొత్తం ప్లే గ్రౌండే చూసారా. ఇవంతా ఉపయోగం లేకుండా ఉన్నాయి. సో వీటి వల్ల చాలా వరకు కూడా డబ్బులు వృధా అయినట్టు. ఇక్కడ ఒకతే బోర్ పంప్ ఉంది, మీకు తెలుసు కదా బోర్ పంప్. బోర్ పంప్లో వాటర్ వస్తుంది, ఈ వాటర్ని తాగుతారు చాలా వరకు. బోర్ వాటర్ ఈజ్ ఆల్సో గుడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. ఓకే, సో ఇది లోకల్గా గ్రౌండ్ అన్నమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా గ్రౌండ్, బాగా చూడండి. ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఇక్కడ మీకు పక్కన చూసారా ప్రాథమిక పాఠశాల. ఇది ఇంకొకటి ప్రాథమిక పాఠశాల అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ హై స్కూల్ అనుకుంటా ప్రాథమిక పాఠశాల అంటే. ఇది గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి అండ్ స్కూల్లోకి రావడం కోసం పెట్టారు. అండ్ అక్కడ ఇంకొక గేట్ కూడా మీకు కనిపిస్తుంది, అది గ్రౌండ్లోకి రావడానికి గేట్ అనమాట అటు సైడ్ నుంచి. సో ఫైనల్గా ఇది క్రికెట్ గ్రౌండ్. ఎలాంటి ఉపయోగం లేదు, క్రికెట్ గ్రౌండ్ వేస్ట్గా పడి ఉంది. ఇక్కడ ఇంత పెద్ద క్రికెట్ గ్రౌండ్ అన్నీ కూడా చెట్లు, కరతమ్మ చెట్లు అన్నీ మొలిచిపోయినాయి. ఇది అంగన్వాడీ. ఓకే, ఇది అంగన్వాడీ కేంద్రం. సో ఇది ఇలా ఉంది పరిస్థితి ప్రజెంట్ అయితే. ఏదైనా చేసినప్పుడు దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోకపోతే ఇలాగే అన్నీ కూడా ఇలానే అయిపోతాయి. అక్కడ చూడండి డైనింగ్ హాల్ పక్కన ఒకటి వెయిటింగ్ హాల్ కూడా ఇచ్చారు, వేచి ఉండు గది వెయిటింగ్ హాల్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్నాయి కొన్ని అయితే సచిన్ గారు చేశారు, కానీ అవి కూడా ఉన్నాయి. సచిన్ గారు చేశారు కానీ ఇన్ దట్ టైం అవి అవసరం లేదు, వీళ్ళకి ఆ నీడ్స్ అవసరం లేదు. ఇప్పుడు రైతుకి పొలం ఇస్తే ఏం చేస్తాడు, పంట పండిస్తాడు. అలాగా చెక్క పని చేసుకునే వాళ్ళు, అలాంటి టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటివి క్రికెట్ గ్రౌండ్, ఇలాంటి చిన్న దగ్గర క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయాలంటే డెవలప్ చేయడానికి మనుషులు ఉండాలి, అండ్ దాంతోపాటు కోచెస్ ఉండాలి, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో చేద్దాం అన్నట్టు కాకుండా ఎవరు చేసినా కానీ పనికి వచ్చేలాగా చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. సో అది వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఒక మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియో, మీకు తెలియట్లేదు కానీ ఇలాగా ఈ అడాప్షన్ తీసుకున్న తర్వాత మనకు మహేష్ బాబు కూడా మూవీలో అడాప్షన్ చేసుకున్నారు. శ్రీమంతుడు సినిమాలో కూడా కొన్ని అడాప్ట్ చేసుకొని ఊరిని డెవలప్ చేశాడు. ఇట్లాంటివి ఉన్నాయి. నీళ్ళు, రోడ్డు, తర్వాత బడి, గుడి, ఇవన్నీ కామన్గానే అన్ని ఊర్లో ఉండాల్సిన వసతులు అన్నమాట. వాటితో పాటు ఆ ఊర్లో పని చేసుకోవడం కోసం ఉపాధి అది కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, చూసారా ఫైనల్గా మన వీడియో అయితే ఎండ్ చేస్తాను అనుకోవద్దు, ఎండ్ చేయాలని నాకు కూడా లేదు. ఎందుకంటే ఇంకా మనం మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోలు చేయాలి. మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే వస్తాయి. ఎవరు కూడా మన ఛానల్ని మిస్ అవ్వద్దు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. థ్యాంక్ యూ.